అందరికీ నమస్కారం. కుంసె శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ప్రెస్ చేయండి. ఈరోజు ముఖ్యాంశం ఏంటంటే సుప్రీంకోర్టు ఒక గట్టి సూచన చేసింది. లాయర్లని ఎట్టి పరిస్థితుల్లో కూడా పోలీసులు కానీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు కానీ విచారణ చేయడానికి లేదు అని. పోలీసులు అంటే మీకు తెలుసు, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు అంటే సిబిఐ కానీ ఏసీబీ కానీ ఈడీ కానీ ఇలాంటిని ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు అంటారు. వీళ్ళు లాయర్లను పిలిచి విచారించే అధికారం వాళ్ళకి లేదు. దీని గురించి పూర్తి వివరాలు మీకు చెప్తాను, చాలా చక్కగా ఉంటుంది. ఎందుకంటే అరవింద్ దత్తారు తర్వాత ప్రతాప్ వేణుగోపాలు వీళ్ళిద్దరూ కూడా వారి లాయర్ల దగ్గర సలహాలు తీసుకుని వెళ్ళి వాళ్ళ కార్యక్రమాలు చేశారు. ఏం జరిగిందో తెలియదు, వాళ్ళ మీద ఈడీ కేసులు పెట్టినప్పుడు లాయర్లు కూడా రమ్మని చెప్పేసి నోటీసులు జారీ చేసింది ఈడీ. అప్పుడు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రొటెస్ట్ చేయడంతో వెంటనే ఆ సమన్లను వెనక్కి తీసుకుంది. ఈ లోపలే సుప్రీంకోర్టు ఏం చేసిందంటే సుమోటోగా ఆ కేసును తీసుకొని విచారణ జరిపిన తర్వాత సుప్రీంకోర్టు ఒక సూచన చేసింది. లాయర్లను పోలీసులు కానీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు కానీ ఏవైనా సరే పిలిచి విచారించే అధికారం ఉందా అని క్వశ్చన్ చేస్తే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. వాళ్ళ తాలూకా క్లయింట్లకు వాళ్ళకు సలహాలు ఇస్తారు, సూచనలు చేస్తారు. మీరు ఏం సలహాలు ఇచ్చారు, ఏంటి విషయాలన్నీ చెప్పండి అని చెప్పి అడిగే అధికారం ఎవరికి లేదు. ఒకటి, లాయర్లు క్లయింట్కి మధ్య జరిగినటువంటి సంభాషణ ఏదైతే ఉందో అది కాన్ఫిడెన్షియల్, అది రహస్యం అన్నమాట, ఎవరికి చెప్పవలసిన అవసరం లేదు. లాయర్లు క్లయింట్కి ఏ సలహాలు ఇచ్చారు, క్లయింట్ ఏం చేశారు అనేది లేదు. అది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రూల్ 11లో ప్రత్యేకంగా దాని గురించి చెప్పడం జరిగింది. ఎవరికి చెప్పవసరం లేదు, కాన్ఫిడెన్షియల్ అని చెప్పడం జరిగింది. అది ఆ చట్టంలో ఉంది. ఏదైనా ఇల్లీగల్ ఇష్యూ జరిగితే, అనుకోని ఇల్లీగల్ ఇష్యూ జరిగింది, లాయర్లను సంప్రదించాలి, లాయర్ కొంత సమాచారం ఇస్తే ఆ కేసుని ఈజీగా పరిష్కరించగలము అంటే లాయర్ గారికి ఏం చేయాలంటే ఎస్పీ ర్యాంక్ ఉన్నటువంటి ఆఫీసరు సంతకం పెట్టిన రిటర్న్గా ఒక రిక్వెస్ట్ లెటర్ను పంపించాలి. ఫలానా కేసులో మీ సహకారం కావాలి అని చెప్పేసి, దాన్ని సమన్ రూల్ అంటారు. అలా పంపించి ఆయన దగ్గర సలహా అనేటువంటిది పొందాలే తప్ప నోటీసులు ఇచ్చి రమ్మని విచారణ చేయడానికి లేదు. లాయర్లు క్లయింట్కి మధ్య జరిగినటువంటి డాక్యుమెంట్లు కానీ సెల్ ఫోన్ సంభాషణలు కానీ అలాగే ల్యాప్టాప్లు కానీ ఏమన్నా ఉంటే, మా క్లయింట్ నా దగ్గర ల్యాప్టాప్ క్లయింట్ సెల్ ఫోన్లు డాక్యుమెంట్ పెట్టారనుకోండి, అవి పోలీసులకి నేను ఇవ్వవసరంలే. ఒకవేళ అంతవరకు కేసు పెద్దదైతే అప్పుడు కోర్టు వారికి సమర్పిస్తాను. కోర్టుకి సమర్పించి కోర్టుకి తెలియజేస్తాను, ఇగో ఈ ల్యాప్టాప్ ఇలా ఉంది, ఈ సెల్ ఇలా ఉంది, దీని మీద విచారణ జరపాలని కోరారు రిటర్న్గా అని చెప్పేసి చెప్తాం అనమాట. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే లాయర్ల తాలూకా క్లయింట్కి జరిగినటువంటి సంభాషణ చాలా కాన్ఫిడెన్షియల్ కాబట్టి లాయర్ని విచారించే అధికారం పోలీసులకు కానీ ఇన్వెస్టిగేషన్ అధికారులకి లేదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి పొరపాట్లు మళ్ళీ జరగకూడదని చెప్పి ఈడీకి వార్నింగ్ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. సాక్షాత్తు సుప్రీంకోర్టు చెప్పింది. దాని లింక్ పెడతాను. ఏ లాయర్ని కూడా పోలీసులు కానీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు కానీ సమన్ చేయడము, నోటీసులు ఇవ్వడం లాంటివి లేదా విచారణకు రమ్మని ఫోన్ చేయడం కానీ ఏమీ చేయొద్దు. జై హింద్, భారత మాతాకి జై.